హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పుదీనా టమాటా పచ్చడి. అన్నంలోకి ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది, ఈజీగా ఫాస్ట్గా తయారైపోతుంది. మరి టేస్టీ పుదీనా టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని వేయించండి. మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించండి. ఒక 3-4 నిమిషాలు బాగా వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 10-12 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చీలను వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లోకి 2 కట్ చేసిన టమాటాలను తీసుకుందాం. ఒకసారి బాగా కలపండి. మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత చూడండి, పుదీనా ఆకును ఇలా ఆకుల్లా తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 2 కప్పుల వరకు పుదీనా ఆకును యాడ్ చేయండి. ఇందులోనే చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. పుదీనా టమాటా మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 80% కుక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసిన పల్లీలు పచ్చిమిర్చీలను యాడ్ చేసుకుందాం. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోనే మనం ఫ్రై చేసిన పుదీనా టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. మనం రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో కూడా రుబ్బచ్చు. ఇప్పుడు పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే 2 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. పోపు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పోపులోని ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, ఏమనుకోకండి. ఇలా ఫ్రై చేసిన పోపులోకి గ్రైండ్ చేసిన పుదీనా మిక్సీని వేసి బాగా కలుపుకుందాం. అంతే, సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా నోరూరించే పుదీనా టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా కమ్మగా చక్కగా కుదురుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.